నాకు టర్మ్ ఇన్సూరెన్స్ లో ఇప్పుడు వాళ్ళు చూపించే ప్రీమియం ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ కట్టాలి? 60 years వరకు కడుతూనే ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్ రూపాయి కూడా వెనక్కి రాదు. అయితే 1 year మీ నామినీస్ కి ఇస్తారు. అవ్వకుంటే ఏం రాదు. అందుకే కట్టట్లేదండి. చాలా బెటర్ యాక్చువల్లీ. అవునా? మీరు 1000 రూపాయలు కడితే 1 కోటి రూపాయలు ఎవరు ఇస్తారు మీకు? అట్లా అనట్లేదు. లైక్ నేనేం ఆలోచించంటే ఏం కాకుండా మొత్తం బిస్కెట్ అయిపోయింది కదా అన్న ఐడియా. ఇప్పుడు 1000 రూపాయలు పెద్ద అమౌంట్. ఒక 10 years 20 years తర్వాత 1000 రూపాయలు అంటే ఉంది. ఒక బిస్కెట్ బయట కొనుక్కున్నట్టు ఎంత వాల్యూనో అంత వాల్యూ అవుద్ది. మా అయితే ఓ సినిమా పోయింది, ఓ నెలకో సినిమా అనుకున్నట్టు అవుద్ది. కానీ ఇన్ కేస్ మధ్యలో ఏమైనా రిస్క్ జరిగింది అనుకోండి, ఎవడిస్తాడు 1 year? మీ ఫ్యామిలీ, వైఫ్, పిల్లలు, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ మ్యారేజ్. సపోజ్ మీ వైఫ్ వర్కింగ్ కాకపోతే వాళ్ళ పిల్లల్ని చదివించడము, ఇవన్నీ 1 year ఎవడిస్తాడు అసలు? 1 year ఇస్తున్నాడు కాబట్టి మనీ వెనక్కి రాదు. ఓకే, రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉంటుంది. మీరు కట్టిన డబ్బులు కట్టిన వెనక్కి వచ్చేలాగా. మీరు 1000 కట్టరు, 2000 కడతారు. ఆ డిఫరెన్స్ 1000 ఉంది కదా, అదో మ్యూచువల్ ఫండ్ లో వేసారు అనుకోండి, దీనికంటే ఎక్కువ రిటర్న్ వస్తుంది. 1 year బదులు 2 year అవుద్ది. ఇది నెక్స్ట్ రెస్ట్ 60 years వరకు కడతా ఉండాలి. అంటే లిమిటెడ్ పే నాకు 60 వచ్చేంత వరకు, లేకపోతే నా ప్రీమియం స్టార్ట్ చేసిన ఇయర్ నుంచి 60 years. అది మీ కాన్ఫిగరేషన్ అనమాట. ఓకే, సో మీ సమ్ అష్యూర్డ్ 1 year దాకా పెట్టుకుంటారు. సమ్ 65-70 years వరకు. ఈ లోపు ఏమైనా జరిగితే నామినీస్ కి ఇంత అమౌంట్ రావాలని పెట్టుకున్నారు. పేమెంట్ టర్మ్ కూడా 5 years లో మొత్తం పే చేసేయచ్చు. ఓకే, 10 years లో పే చేయొచ్చు, 15 లో పే చేయొచ్చు, ఆర్ 60 వరకు పే చేయొచ్చు. అంటే లైక్ పాలసీ బజార్ లో లైక్ పర్ మంత్ ఇంత చూపిస్తుంది కానీ లైక్ నాకు 60 years కి ఇంత అవుతుంది అని జనం మనం క్యాలిక్యులేట్ చేసుకోవడమేనా? ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది ఆప్షన్ ఉంది కదా, పే ఫర్ 5 years, పే ఫర్ 10 years. 10 years పే చేశారు అనుకోండి, మీ మంత్లీ ప్రీమియం ఎంత అవుతుంది? 2000 అయింది. సో 2000 కడితే చాలు. 2000 కడితే చాలు ఫర్ ఓన్లీ 10 years. అంటే ఎవ్రీ మంత్ 2000 కడితే 10 years కి మీరు 75 వచ్చే వరకు మీకు కవరేజ్ ఉంటుంది. ఓకే, 65 పెట్టాం మనం, 65 వచ్చే వరకు కవరేజ్ ఉంటుంది. 65 తర్వాత ఒక రోజు అయినా సరే కవరేజ్ రాదు. ఓకే, కాకపోతే ఐ సజెస్ట్ రెగ్యులర్ పే. ఎందుకంటే ఈ డిఫరెన్స్ అమౌంట్ ఉంది కదా 1000, అది ఎస్ఐపి వేసారు అనుకోండి 60 years వరకు ఎక్కువ అమౌంట్ వస్తుంది. అంటే లైక్ ఇక్కడ 50% ఆఫ్ ఇస్తారు కదా, లైక్ ఇది అంటే ఇప్పుడు 48% మీ టోటల్ నార్మల్ పేలో 6 lakhs పే చేశారు అనుకో, దీంట్లో 3 lakhs పే చేస్తారు. కాకపోతే రిమైనింగ్ 3 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చే రిటర్న్ ఎక్కువ బెటర్ ఉంటుంది, ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది.